రెండో రోజు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. లైవ్లో చూద్దాం. ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష. 2018 గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వారు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష, సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా 3 నుంచి 4 రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి, ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్లు లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష. సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన ప్రాంతం నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరొక చిన్న విషయం అధ్యక్ష, ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 10 ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డులు తొలగించడం జరిగింది అధ్యక్ష. మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో 10 ఎకరాలు ఏంటి 100 ఎకరాలు ఉన్నా సరే సెంటు భూమి కనీసం ఒక 1000-2000 కూడా ఖరీదు చేయనటువంటి పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష. మీ పక్కనే నర్సీపట్నం, అక్కడ సెంటు భూమి 1 లక్షలు విలువ చేస్తే రంపచోడవరం నియోజకవర్గంలో 1 ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 10 ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డు తొలగించడం ద్వారా పీవీటీజీస్ ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందేలాగా స్పెషల్ దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇంత అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లలిత్ కుమార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. అభం శుభం అన్నం పురియని ఎరగని కుటుంబాలు గిరిజన కుటుంబాల అధ్యక్ష. అటువంటి గిరిజన కుటుంబాలని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ఆ కుటుంబాలని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. సంక్షేమాల అభివృద్ధి కుంటిపడిపోయింది అధ్యక్ష. గత ప్రభుత్వ 19 నుంచి 24 మధ్య కాలంలో, అంతకుముందు ఉన్న ఆనాటి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ద్వారా అందేవి అధ్యక్ష. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ సంక్షేమాలన్నీ కూడా గాలి కొదిలేసి సుమారు 18 గిరిజన కుటుంబాల సంక్షేమాలకు సంబంధించి అంశాలన్నింటినీ కూడా నిలుపుదల చేశారు అధ్యక్ష. సప్లై నిధులు కూడా దారి మళ్ళీ అధ్యక్ష ఆనాడు. మరి ఈనాటి మన ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు ఏమైనా గిరిజన సమస్యలపై తెలుసుకోవడానికి యాప్ ఏమైనా ప్రభుత్వం వారు పెడుతున్నారా? అదేవిధంగా డోలీ మోత సమస్యలు కూడా మరి అక్కడక్కడ కనబడుతున్నాయి. వాటి మీద తగు విధమైన చర్యలు తీసుకుంటున్నారా? విద్యా వైద్యానికి గిరిజన కుటుంబాలకి పెద్దపీట వేస్తారని ఆశపడుతున్నాం. వాటిపైన ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా? మరి అదేవిధంగా ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి మంచినీళ్ళ సమస్యలు కూడా ఆనాటి ప్రభుత్వం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మరి ఆ గిరిజన గ్రామాల్లో మంచినీళ్ళ సమస్యల పరిష్కారానికి ఏవైనా ప్రత్యేక నిధులు కేటాయింపులు చేస్తున్నారని, మరి అదేవిధంగా తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని మరి గిరిజన కుటుంబాలను ఆదుకొని ఈ డోలీ మోతలకి ఫస్ట్ ఎయిడ్ వైద్య సేవలు అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడమని తమ ద్వారా కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 2019-24 మధ్య గిరిజన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. కనీస వసతులు కూడా కల్పించకుండా గిరిజనులు వైసీపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులను గురి చేసింది అధ్యక్ష. త్రాగునీరు కావాలన్నా గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి కాలువలు వాగుల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు అధ్యక్ష. టీడీపీ పాలనలో గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి గర్భిణీ మహిళలతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా లక్ష్యంతో అనేక పథకాలు మనం ఇచ్చాము అధ్యక్ష. గిరిజన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ బాస్కెట్ కానీ గిరిగోరుముద్ద పథకాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా
అమలు చేశారు అధ్యక్ష. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడం మీద ఉన్న దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని అమలు చేయడం మీద అస్సలు ఏమాత్రం పెట్టలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన ప్రతి పథకాలన్నీ సమీకృతం చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలు పేరు పెట్టారో తప్పితే వాటిని అమలుని గాలికి వదిలేశారు.